నిమిషం పలుకుతలేదన్న ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తుంది. మేడం మేడం మా డాక్టర్ ఇంకా వస్తున్నాం కిచెన్ కిచెన్ వస్తుంది. నిమిషం పలుకుతలేదన్న ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తుంది. మేడం మేడం మా డాక్టర్ మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఇంకా వస్తున్నాం కిచెన్ కిచెన్ వస్తుంది. ఎస్ అయితే చూసారు కదా, సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసుకున్నారు. అండ్ ఈ ప్రయత్నంలో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ వీడియోలో చూడొచ్చు. పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాక మెయిన్ డోర్ నుంచి ఓపెన్ కాకపోవడంతో బ్యాక్ డోర్ ఏదైతే కిచెన్ నుంచి డోర్ ఉందో అది బద్దలు కొట్టుకొని మరీ వెళ్తున్నారు. ఎస్, ఆ పోలీసులు లోపలికి దూసుకొని వెళ్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు డోర్ ఓపెన్ చేయట్లేదు అని కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది విల్లా కావడంతో డూప్లే ఉంటుంది కాబట్టి ఆ పైన కూడా ఎక్కిన తర్వాత బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు అపస్మారక స్థితిలో అయితే చాలా అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో కల్పన కూడా పడి ఉన్నారు. మేడం మేడం అని ఎన్నిసార్లు పిలిచినా లేకపోయేసరికి అంబులెన్స్ని పిలిపించి హుటాహుటిన హాస్పిటల్కి చేర్చారు. ఎస్, అక్కడ దగ్గరలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్లో ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు సింగర్ కల్పన ఎందుకు చేసుకున్నారు ఆత్మహత్య అని కూడా తెలియడం లేదు. అండ్ ప్రాథమికంగా ఆత్మహత్య ఎలా చేసుకున్నారంటే అక్కడ బెడ్ పక్కన మనం చూసినట్లయితే నిద్ర మాత్రలు మింగి అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అపస్మారక స్థితిలో తను పడి ఉండడం చూసి పోలీసులకి ఏం చేయాలో అర్థం కాకుండా ఫస్ట్ అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్ త్రూ అక్కడికి తీసుకెళ్లి హాలిస్టిక్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అసలు వెంటిలేటర్ పైన ఇంకా కల్పన ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారన్న దానిపైన అయితే ఏమాత్రం క్లారిటీ రాలేదు. అక్కడ ఆ టైంలో 2 రోజులు అయింది అని కూడా చెప్తున్నారు. అక్కడ పక్కన చుట్టుపక్కల విల్లాలో నివసించే వాళ్ళు కూడా కల్పనను చూసి 2 రోజులు అయింది, డోర్ వేసుకున్న కల్పన మళ్ళీ బయటకు కూడా రాలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎందుకు 2 రోజుల నుంచి లోపలే ఉన్నారు, లోపలికి కూడా ఎవరు వెళ్ళలేదా, భర్తతో కలిసి ఉంటున్నారు అని కూడా సమాచారం అందింది. మరి భర్త ఎక్కడున్నారు అది దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ఫోన్లో అంటే కల్పన ఫోన్ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడారు, చివరిగా అసలు చాటింగ్ లో ఏమైనా దొరుకుతుందా అన్న దానిపైన కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా లాస్ట్ లోకి కిచెన్ డోర్ త్రూ కూడా తను వెళ్ళేసి పోలీసులు డోర్లు బద్దలు కొట్టుకొని ఏమైంది అని కూడా చూస్తే అపస్మారక స్థితిలో అయితే బెడ్ పైన కల్పన పడి ఉన్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఎవరికి క్లారిటీ లేని వైనం అయితే కనిపిస్తోంది. ఇంకా వస్తున్నాం కిచెన్ కిచెన్ వస్తుంది. నిమిషం పలుకుతలేదన్న ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తుంది.
మేడం మేడం మా డాక్టర్ వచ్చారు కదా. మేడం హాస్పిటల్ ఫోన్ చేయనా? అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. అది కూడా ఇంకా వస్తున్నావు సార్ కిచెన్ కిచెన్ వస్తుంది నిమిషం పలుకుతలేదన్న ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం ఎప్పుడే వస్తుంది అంతే సార్ అండి వస్తున్నాం ఉన్నారా? మేడం మేడం మా డాక్టర్ వచ్చారు కదా. మేడం హాస్పిటల్ ఫోన్ చేయనా? అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. అది కూడా ఇంకా వస్తున్నావు సార్ కిచెన్ కిచెన్ వస్తుంది నిమిషం పలుకుతలేదన్న ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం ఎప్పుడే వస్తుంది అంతే సార్ అండి వస్తున్నాం ఉన్నారా? మేడం మేడం మా డాక్టర్ వచ్చారు కదా. మేడం హాస్పిటల్ ఫోన్ చేయనా? అంబులెన్స్ ఎస్ అయితే చూస్తున్నారు కదా, డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూసుకోవచ్చు అసలు ఎందుకు ఆత్మహత్య యత్నం చేశారు. సింగర్ కల్పన వంటి ప్రముఖ సింగర్ కూడా ఇంతటి అంటే ఒక పెద్ద డిసిషన్ కూడా తీసుకుంటారని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. అసలు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారో పోలీసులు కూడా మన వీడియోలో చూస్తున్నట్లయితే మెయిన్ డోర్ లాక్ వేసి ఉండడంతో బ్యాక్ డోర్ నుంచి ఏదైతే కిచెన్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందో, బేసిక్గా పని మనుషులకి వాళ్ళందరికీ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ నుంచి కూడా పోలీసులు డోర్లు బద్దలు కొట్టుకొని వెళ్ళేసరికి అపస్మారక స్థితిలో అంటే ఒక అన్కాన్షియస్ మైండ్లో కూడా సింగర్ కల్పన బెడ్ పైన పడి ఉండడంతో పోలీసులు కూడా ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేసి హాలిస్టిక్ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. అసలు వెంటిలేటర్ పైన ఉంది కల్పన. అసలు దీని అందరికీ కారణం ఏంటి అని మరింత ఇన్ఫర్మేషన్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి అసలు కల్పన ఇంత ప్రాథమిక డిసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఆత్మహత్య యత్నం ఎందుకు చేసింది? లక్ష్మి, ఈ రోజు అయితే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ ఒక షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పచ్చు. అయితే ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డారు. ఎందుకంటే నిద్ర మాత్రలు సింగర్ వల్ల, ఎందుకంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేటలో భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె 2 రోజులుగా డోర్ ఓపెన్ చేయకుండా గదిలోనే ఉండిపోయారు. అయితే ఎంత కొట్టినా ఓపెన్ చేయకపోవడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చి అపార్ట్మెంట్ వాసులు కూడా మంగళవారం, అంటే అక్కడ ఉన్న విల్లాస్ వాసులు కూడా మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన తర్వాత విషయం తెలిసిన వెంటనే కల్పన ఇంటికి అయితే పోలీసులు వచ్చి డోర్ బద్దలు కొట్టయితే ఓపెన్ చేశారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈమె గత 2 రోజుల క్రితమే బయటకు వచ్చేసి, అంటే 2 రోజులు అదే రూమ్ లో ఉన్నట్టుగా తెలిసింది వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం. అయితే నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆత్మహత్య యత్నానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటి వరకు తెలియరాలేదు. ఖచ్చితంగా వాళ్ళ భర్త కూడా ఇప్పటిదాకా మనకు అందుబాటులోకి రాలేదు, మాట్లాడలేదు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. కల్పన అయితే తెలుగు, తమిళంలో పాటు పలు భాషల్లో అనేక పాటలు పాడారు. అయితే ఇటీవల పుష్ప 2 సినిమా కూడా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒంటరి చేశారంటే కూడా అల్లు అర్జున్ కి ఒక మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే మన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే
ఇప్పుడు హాస్పిటల్ హోలిస్టిక్ హాస్పిటల్ దగ్గర కూడా, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రముఖ సింగర్ కల్పన, ఎందుకంటే ఆమె తెలియని వాళ్ళు ఉంటారు, తెలుగు ప్రజలకైతే ఖచ్చితంగా ఒక సుపరిచితమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఈమె ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టింది, నిద్రమాత్రలు మింగి అంటే 2 రోజులుగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అదే డోర్ లో ఉండడం వల్ల ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక వివరాలు అయితే తెలిసారు. ఎందుకంటే ఫోన్ అయితే కుటుంబ సభ్యులు కూడా బయట నుంచి కూడా ఆమెతో అయితే ఫోన్ చేయడానికి ఒక 2 రోజులుగా ట్రై చేస్తుంటే కూడా ఫోన్ కి అయితే స్పందించలేదు, రింగ్ అవుతుంది, మాట్లాడడం కూడా లేదని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు భయాందోళనకు గురై ఇదైతే పోలీసులు అయితేనే పోలీసుల సమక్షంలో లోపల ఏం జరిగిందో తెలియదు కాబట్టి పోలీసుల సమక్షంలోనే డోర్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఆ డోర్ ఓపెన్ చేయకూడదు, పోలీసులు వచ్చి ఆ డోర్ బద్దలు కొట్టి ఓపెన్ చేసి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నప్పటికీ ఎన్ని మాత్రలు మింగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనకు తెలియదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రాథమిక విచారణలు అయితే ఇలాంటి వివరాలు తెలుస్తాయి. డాక్టర్లు కూడా స్పందించి ఎటువంటి అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉందని కూడా డాక్టర్స్ చెప్పేనే మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్. మరి శ్రీపాల్ ఇప్పటికే అంటే ఏ టైం అప్రాక్సిమేట్గా తను ఆత్మహత్య యత్నం చేసింది, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఆమె భర్తకు కూడా కాల్ చేసి విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన వాళ్ళ భర్తకు కూడా అందుబాటులో రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు తను కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఉండే అపార్ట్మెంట్ విల్లా వాసులు, ఎందుకంటే అసోసియేషన్ సభ్యులు వాళ్ళ పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అసోసియేషన్ సభ్యులు ఇవ్వడం వల్లనే పోలీసులకు అయితే తెలిసిందని చెప్పేసి ఇప్పుడే కొంత అప్డేట్ అయితే చెప్పారు. ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు అయితే తలుపులు పగలగొట్టి పెట్రోలింగ్ పోలీసుల సమక్షంలోనే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అయితే అచేతన స్థితిలో పడున్న తీసుకెళ్లి హాస్పిటల్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్కి. అది కల్పన భర్త చెన్నై నుంచి ఇప్పుడు బయలుదేరినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం కల్పన అయితే వెంటిలేటర్ పై అయితే చికిత్స అందిస్తున్నట్టు కూడా ఇప్పుడు డాక్టర్లు చెప్పారు. తన భర్త వస్తేనే తన అంటే ఏ కండిషన్ స్థితిలో ఉంది, 2 రోజులుగా ఏమన్నా వీళ్ళ ముందు గొడవలు జరిగాయా లేదంటే తన అంటే చాలా సార్లు గతంలో కూడా మీడియాకి కానీ